పైసలు లేవు నా దగ్గర. నాకు వచ్చే పెళ్ళానికి నేను కొంచెం ఉంచాలి కదా, లేకపోతే నాకు వచ్చిన పెళ్ళం నన్ను వదిలేస్తే నేను ఏం చెయ్యాలా? నాకు వర్క్ లేదు, వారి వల్ల నేను రూమ్లోనే వండుకున్నా అని తెలిసి కూడా నా దగ్గర పైసలు అడుగుతారు. నేను నాకు నిన్న ఇంటికాడికి వెళ్ళి మెసేజ్ వచ్చింది. ఏమొచ్చింది? బాబు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఫోన్ చేయలేవు అని అన్నారు. నేను కొంచెం బిజీ ఉండే, డ్యూటీ లేదు, ఇక రూమ్లోనే అటు ఇటు అని బిజీ ఉండే, అందుకే ఫోన్ చేయలేదు. సో ఆ మెసేజ్ చూసి ఇంటికి ఫోన్ చేసిన. ఇంటికి ఫోన్ చేస్తే ఏమైందంటే మా అమ్మకి చేసిన. మా డాడీ మెసేజ్ చేస్తే నేను మా అమ్మకి చేసిన. మా అమ్మతో మాట్లాడినా, బాగున్నావా అది ఇది అని అడిగింది. డ్యూటీది ఏమైంది అది ఇది అన్నది. లేదు ప్రస్తుతానికి ఇంకా డ్యూటీ గురించి ఏం అప్డేట్ రాలేదు, వస్తే నేను ఫోన్ చేసి చెప్తాను నేను అన్న. సో అట్లనే మంచి చెడ్డ అన్ని ముచ్చట్లు మాట్లాడి మా డాడీ దగ్గరికి పోయింది ఫోన్. మా డాడీ ఏమంటాడు, బాగున్నా అంటే బాగున్నా, ఉన్నాయా అని అంటే ఏంటి అని నేను ఉన్నా, పైసలు ఉన్నాయా కొన్ని అవసరం ఉన్నాయా అని మళ్ళీ అన్నాడు. అంటే నాకు డ్యూటీ ఉందా లేదా అనేది అనవసరం, కానీ పైసలు అనేది ఇంపార్టెంట్ వాళ్ళకి. సో నాకు జీతం ఎన్నిసార్లు వస్తుంది? నెలకి ఒక్కసారి వస్తుంది జీతం. నాకేమైనా వారానికి ఒకసారి వస్తా? ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఉన్నాయా 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 అంటే ఏడికెళ్ళి వస్తాయి? అంటే దుబాయ్లో పని చేస్తున్నారేమో, నాకు ఇక్కడ చెట్టు ఉందా? నా రూమ్లో ఏమైనా చెట్టు ఉందా? వర్కే లేదని నేను ఏడుస్తుంటే వాళ్ళకి పైసలు అంట, నేను ఏడికెళ్ళి తేవాలా చెప్పండి? నాకు జీతం వస్తుంది ఒకటేసారి నెలకి. మరి ఇంటికాడ మన తెలంగాణ 2 సార్లు వస్తుందా? వారానికి 2 సార్లు వస్తుందా? మరి నాకు చెప్పండి. నేను ఏమైనా బిజినెస్ పెట్టుకున్నానా? నేను చేసేదే కూలి పని. ఆ కూలి పనిలో వారానికి ఒకసారి వచ్చిందా లేదా అని అంటే నేనేం చేయాలి? అలాగేమైనా బాధలు ఉన్నాయా అంటే ఏం లేవు. ఖర్చులకి వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఖర్చులో కానీ కాదు, వేరే పని. ఆ పని అంత ఇంపార్టెంట్ కూడా కాదు. మరి ఆ పనికి మళ్ళీ పైసలు ఉన్నాయా? ఏడికెళ్ళి ఇస్తారు పోయి పైసలు? నా దగ్గరనే చిల్లి కావాలేదు, ఈ ఇంటికెళ్ళేది ఇప్పించుకోలేదు ఎయిర్ కటింగ్. నేను ఏడికెళ్ళి తేవాలా పైసలు చెప్పండి? మీరు చెప్పండి. అవుట్ కంట్రీస్లో ఉన్న అందరికీ ఇదే బాధ్యత ఉంటుంది. ఇంటికి ఫోన్ చేసినావు అనుకో పైసలు, ఫోన్ చేస్తే పైసలు, చేయకున్నా పైసలు, మెసేజ్లా పైసలు, ముద్దుగా అడుగుతారు బాగున్నావా అని అంటారు. తర్వాత బాగున్నావా అని మెసేజ్ రిప్లై ఇచ్చినావు అనుకో, ఫోన్ చేసినావు అనుకో ఉన్నాయా అని అంటారు, నువ్వు లేవు అని అనాలి. సో ఇది ముచ్చట. సో బయట దేశంలో వస్తే ఇట్లుంటుంది. నాకు వర్క్ లేదు, వారి వల్ల నేను రూమ్లోనే వండుకున్నా అని తెలిసి కూడా నా దగ్గర పైసలు అడుగుతారు. ఇది ఎంత న్యాయం చెప్పండి? ఇది ఎట్లా? డ్యూటీ లేదని తెలుసు, అన్నీ తెలుసు, మళ్ళీ పైసలు ఎడికెళ్ళి తేవాలా? పైసలు లేవు నా దగ్గర. ఫ్రెండ్స్లకు మెసేజ్ ఇస్తే ఉన్నాయా అంటారు. ఉన్నాయని అంటే ఏదో ఒక్కొక్కసారి హెల్ప్ చేసిన వాళ్ళకి పైసలు ఇచ్చినామంటే మళ్ళీ తిరిగిరు. ఇదేనా సోబతి? ఇదేనా కథ? ఎట్లా నమ్మాలా? ఏడికెళ్ళి వస్తాయి పైసలు? మీరు చెప్పండి. నేను చేసేదే చిన్న వర్క్, దానికి నా ఖర్చులు అన్ని ఖర్చులు పోగా మిగిలేదే కొంచెం, ఆ కొంచెం ఫ్యామిలీ. మరి నేను సేవింగ్ ఏం చేయాలా? నేను కూడా సేవింగ్ చేయాలి కదా. నాకు వచ్చే పెళ్ళానికి నేను కొంచెం ఉంచాలి కదా, లేకపోతే నాకు వచ్చిన పెళ్ళం నన్ను వదిలేస్తే నేను ఏం చెయ్యాలా? మీరు చెప్పండి. ఇట్లా అయితే ఎట్లా?